చాలా మటుకు ఏంటంటే బ్యాంకాక్ రావాలని అంటే భయపడతారు. బట్ ఏంటంటే మనకి పటాయ్ కానీ బ్యాంకాక్ కానీ హోటల్ చార్జెస్ ఎలా ఉన్నాయన్నది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. పర్ డే మనకి రూమ్ చార్జెస్ ఎంత ఉన్నాయన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సోలోగా రండి, ఒక ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది. ఏంది మన ఈ ప్యాకేజెస్ కానీ టూరిస్ట్ వాళ్ళతో రాకండి. సోలోగా వచ్చిందని అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే 4 to 5 days అనేది ట్రావెల్ వాళ్ళు చూపించి పైన చూపించేసి వెళ్ళిపోతారు. బట్ మీరు సోలోగా రండి. ఈ రూమ్ ఎలా ఉంది, మీకు రూమ్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, అండ్ రూమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఉన్నది అయితే బెల్లా ఎక్స్ప్రెస్. బెల్లా ఎక్స్ప్రెస్ ఎందుకనంటే మనకి ఇది నియర్ బై వాకింగ్ స్ట్రీట్కి ఒక 1 kilometer దగ్గరలో. నేను సజెషన్ చేసేది దీంట్లో మనకి ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్, స్పా అండ్ జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్. ఎక్కడ నేను ఈ హోటల్ అని కాదు, మీకు నచ్చిన హోటల్ అయినా కానీ ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ ఉండేటట్టు మీరు చూసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ రూపీస్లో 1600 రూపీస్ పడుతుంది కాబట్టి నేను ఇది సజెషన్ చేస్తాను. ఇంకోటి ఒకసారి నేను లోపల ఎలా ఉందో మీకు టోటల్ చూపిస్తాను. మనకి లోపలికి వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది రిసెప్షన్ అండ్ రిసెప్షన్ ఐడి ప్రూఫ్ కోసం మన పాస్పోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి వచ్చేసి 4th floorలో అయితే రూమ్ ఇచ్చారు. 4th floorలో నేను బుక్ చేసింది అయితే ట్విన్ బెడ్ బుక్ చేశాను. ఎందుకంటే మేము ఇద్దరం వచ్చాం కానీ నేను మా ఫ్రెండ్ కాబట్టి ట్విన్ బెడ్ అయితే బుక్ చేసుకున్నాము. మనకి 4th floorలో ఇచ్చారు కాబట్టి ఇది వెంటిలేషన్ చాలా బాగున్నది. రూమ్ కూడా చాలా బాగుంది. ఫ్రిడ్జ్ ఇచ్చారు, టీవీ ఉన్నది, లాకర్ ఉన్నది, చాలా బాగుంది రూమ్ అయితే. ఇక్కడ నుంచి వెంటిలేషన్ చాలా బాగుంది అండ్ రూమ్ కూడా చాలా క్లీన్గా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకి వాష్రూమ్కి వచ్చేసట్లయితే ఏంటంటే నేను టబ్ అయితే బుక్ చేసుకున్నాను. టబ్ బాత్ అది ఉందా చూసాం. ఈ విధంగా అయితే ఉంటుంది టబ్ బాత్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చాలా వాటికి మన పటాయాలో ఏంటంటే బుక్ చేసుకున్నప్పుడు టబ్ అని ఉండేటట్టు చూసుకోండి. ఇది మనకి లాకర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ థింగ్ మీరు రాగానే పాస్పోర్ట్ లాకర్లో పెట్టండి. మనము జిమ్ చూసుకుంటే హోటల్లో మనకి ఫెసిలిటీ వచ్చేసేసి జిమ్ కూడా ఉన్నది. నేను లోపల జిమ్ ఎట్లా ఉన్నదని మీకు చూపిస్తారండి. వచ్చేసి మనకి 2 స్పిన్ బ్యాగ్స్ ఇచ్చిండ్రు అండ్ 2 ట్రెడ్మిల్స్ ఇచ్చిండ్రు. డబ్బుల్ సెక్షన్ వచ్చేస్తే మనకి ఓకే పర్లేదు 2.5 నుండి లేకపోయినా కానీ 5 kgs అయితే ఉన్నాయి. ఈ డబ్బుల్ సెక్షన్ చూసుకుంటే మనము అండ్ ఓకే ఒక 10 kgs నుండి అయితే ఉన్నది. ఒక పర్సన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండ్ వర్కౌట్ కూడా ప్రాపర్గా మనకు అవుతుంది. అండ్ మల్టీ సెక్షన్ కూడా ఇచ్చింది మనకి. హోటల్లో మనం పెట్టిన అమౌంట్కి అయితే ఇది వర్త్ అని చెప్పొచ్చు. విత్ ఏసీ మళ్ళీ ఇంక్లూడింగ్ ఆ ఏసీ కూడా ఉన్నది కాబట్టి మనకి వర్త్ ఈ ప్రైస్కి. మనకి ఇంకొకటి వచ్చేసి హోటల్లో వచ్చేసి మనకి పూల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నది. ఎంత వ్యూ బాగున్నది చూడండి, చాలా బాగున్నది. అండ్ ఫారినర్స్ అయితే ఎక్కువ రిఫర్ చేసేది ఈ పూల్ కోసమనే ఈ హోటల్ బుక్ చేస్తారు. అది వచ్చేసి మనకి ఏంటనంటే ఆల్మోస్ట్ నీకు ఫారినర్స్ మొత్తం చాలా వాటికి ఉంటారు. మనకి ఆ బిల్డింగు ఇది వచ్చేసి ఏంటంటే మన ఈ 2 గ్రాండ్ బెల్లా. ఇప్పుడు ఈ 3 వచ్చేసి గ్రాండ్ బెల్లా. మనం తీసుకున్నది ఏంటంటే బెల్లా ఎక్స్ప్రెస్. ఇది ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది. అది బెల్లా ఎక్స్ప్రెస్ కాబట్టి మనకి ఇక్కడ పూల్ ఉన్నది, అక్కడ ఏంటంటే జిమ్ ఉన్నది. ఈ ప్రైజ్కి మనకి చాలా బెస్ట్ అని అయితే నేను మన ఇండియన్స్కి అయితే నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే నా సజెషన్ నేను ఇది చెప్తున్నాను. మీకు ఒకవేళ సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ నేను వాకింగ్ స్ట్రీట్ కూడా మనకి చాలా దగ్గర, ఆల్మోస్ట్ ఒక 1-2 kilometers దూరంలో ఉంటుంది. మనకి ఇక్కడ నుండి తుక్ కానీ ఏ ఫెసిలిటీస్ ఉన్నది నీకు చాలా బెటరు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది, చాలా బాగుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ చూపించిన మీకు అది బ్రేక్ఫాస్ట్ కూడా. పూల్ కూడా చాలా చిన్నపిల్లలకు కానీ ఫ్యామిలీస్ చూసినట్లయితే కానీ అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. అంటే ప్రైవసీ కూడా చాలా బాగున్నది ఈ హోటల్లో అనేది మనకి. ఓకేనా, చూసుకోండి ఎంత బాగుంది, నీట్ అండ్ క్రిస్టల్గా. చిన్నపిల్లలు కానీ చాలా వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలు అంటే వాళ్ళ లెంత్ తగ్గట్టే ఇది ఉన్నది. పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి అక్కడ పూల్ వ్యూ దీనికి వచ్చినట్టు మాత్రం దేనికి రాలేదు. చాలా బాగున్నది పూల్. మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 6 to 10 దాకా ఉంటుంది అండ్ లంచ్ వచ్చేసి 12 to
3 o'clock దాకా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే పటాయా కానీ బ్యాంకాక్ వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ లంచ్ లేకపోయినా కానీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియన్ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్, అంత మనమైతే పెట్టలేము. మనం వచ్చేదే టూరిస్ట్ కాబట్టి చూసుకోవడానికి, కాబట్టి ఇది పెట్టి అది చూసుకోవాలంటే చూసుకోలేము. ఏది కొన్నా ఏ ఐటెం కొనాలన్నా కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో నేను చెప్తాను, ఈ థాయ్ ఫుడ్ అయితే మనమైతే తినలేము. కాబట్టి మన ఇండియన్ ఫుడ్లే మనకి బ్రేక్ఫాస్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఇక చూసుకుంటే కానీ మన సమోసా కానీ స్వీట్ కానీ అండ్ ఫ్రూట్స్ కానీ ఎటువంటి అయినా కానీ మనకి ఇంక్లూడ్ అయిన ఫుడ్ ఉన్నది. ఇంకోటి ఇది కాఫీ, మనకి గ్రీన్ టీ కానీ చాయ్ కానీ అండ్ చాలా కానీ పూరి కానీ మన ఆమ్లెట్, హాఫ్ బాయిల్, ఎగ్స్ మినిమం ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా. ఈ బెల్లా ఎక్స్ప్రెస్ అయితే నాకు నచ్చి దీన్ని బుక్ చేశాను. ఇది మన ఇంకోటి ఏంటంటే మనకి ఫుడ్ కూడా మనము పేరు పెట్టని అవసరం లేదు, జ్యూస్తో సహా మనకి మొత్తం A to Z అనేది ఇచ్చేసారు. ఇక నేను చాలా బాగా నచ్చింది ఫుడ్ విషయంలో. కానీ బ్రేక్ఫాస్ట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ఇంట్లో ఎట్లా చేస్తున్నారో సేమ్ యాసిస్ అట్లే ఉన్నది. స్వీట్స్ చూసుకున్నా కానీ ఇక్కడ మన ఇది వచ్చేసి మొత్తము సాలడ్తో సహా మనకి మొత్తం అయితే పెట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ఈ హోటల్ అనేది ఏంటంటే బెల్లా ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ ఇండియన్ 90% ఉంటే 10% అయితే ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ మన